10 నిమిషాల్లో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. చాలా క్లియర్‌గా. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఉంటుందండి. వితౌట్ ఈ షేప్ బెల్ట్. అయితే ప్రిన్సెస్ కట్ ఇచ్చారు. కానీ వర్క్ బ్లౌజ్ మాత్రం క్రాస్‌గా ఇచ్చారు. సో, అలాంటప్పుడు ఏం చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. చాలా బాగా వచ్చింది కదా! స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీలైతే ఇదే వీడియోలో పెట్టేస్తాను. ఎంత బాగుందో చూసారు కదండీ! ఫినిషింగ్ అంతా కూడాని. మనకి కట్ వర్క్ లాగా వచ్చింది కదండీ! మరీ అంత కట్ షేప్ అయితే రాదు. దగ్గరగా కుట్టేసి తిప్పేసుకుంటే మనకి ఆ షేప్ అనేది కొంచెం హైలైట్ అవుతదనమాట. ఎప్పుడైనా సరే మనం ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు నెక్ అనేది బాగా రౌండ్‌గా తీసుకోవాలి. లేదంటే చెస్ట్ దగ్గర పట్టేస్తది. క్రాస్ కటింగ్ కదా! అందుకని నెక్ డీప్ చూసారు కదా! వాళ్ళు ఇచ్చినంత కాకుండా మన బాడీకి తగ్గట్టు ఇచ్చుకోవాలి. నేను దీనికోసం 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనకి 4 ఫోల్డింగ్ చేసేసుకోండి. ఆల్రెడీ సింగిల్ ఫోల్డింగ్లో ఉంది కదా! అలా కట్ చేసి ఒకటే హ్యాండ్ కట్ అవుతుంది. మనకి 4 ఫోల్డింగ్ చేసుకుంటే 2 హ్యాండ్స్ కట్ అవుతాయి. ఫోల్డింగ్ మొత్తం మన వైపుకు ఉండాలి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్‌గా ఇలా లైన్ వేసేసేయండి. కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి. ఇప్పుడు నీట్‌గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా వీడియోలో చూపించినట్టు. నెక్స్ట్ వచ్చేసి మన బ్లౌజు హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి 9 ఇంచులండి. అంటే పైన కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చులు. అంటే కింద ఖర్చులు పైన ఖర్చులు వదిలేసి 9 ఇంచులు. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు. 8దో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది మనం 3.5 పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 3.5 ఉందో లేదో చెక్ చేసుకోండి. స్ట్రెయిట్‌గా ఆర్మ్ లూజ్ చూసుకుంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేసి చూసుకోవాలన్నమాట. 8దో నెంబర్ కదా! 1 ఇంచ్ మైనస్ చేస్తే 7 ఇంచులన్నమాట. 7 ఇంచులకి మార్కింగ్ వేసేసాము. వేసిన తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు అయితే తీసుకున్నాను. స్ట్రెయిట్‌గా ఆర్మ్ లూజ్ చూసుకున్నాం కదా! దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ కూడా ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. ఈ కార్నర్ దగ్గర 8దో నెంబర్ కాబట్టి పావుతక్కువ 2 ఇంచులు. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్‌గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్‌గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇదంతా కూడాని. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా నీట్‌గా సైడ్‌కి నాకు అతుకులు పడతాయండి. దీనికోసం నేను మళ్ళీ పక్కనే కట్ చేసిన పీస్ అయితే తీసేసుకున్నాను. అయిపోయింది. ఇక సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి 2 లేయర్స్‌ని సపరేట్‌గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా. ఇలా నీట్‌గా లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇది మనకి లోతు తీసినట్టు తెలియడానికి. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. నెక్ కట్ చేయకూడదు. ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదా! నెక్ అనేది కట్ చేయకూడదు. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది. ఇలాగా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్‌గా ఇలా లైన్ వేసేసేయండి. ఇలా నీట్‌గా లైన్ వేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా నీట్‌గా ఇలా కట్ చేసుకోండి. తర్వాత చెస్ట్ వచ్చేసి 8.7 అంటే 35 ఇంచులు అనమాట. అంటే పావు తక్కువ 9 ఇంచులు. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత బ్లౌజ్ హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులు వదిలేసి 13 ఇంచులండి. మళ్ళీ స్కేల్ తోటి స్ట్రెయిట్‌గా ఇలా లైన్ వేసేసేయండి. నెక్ డీప్ వచ్చేసి 9.5 ఇంచులండి వీళ్ళకి. నెక్ డీప్ అనేది కొంచెం నాకు బ్లౌజ్ హైట్ తగ్గినట్టు అనిపించింది. కొంచెం పెంచాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే చెస్ట్ మార్కింగ్ వేసుకోండి 8.7కి. ఇక్కడ స్కేల్ తోటి స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు. నెక్ డీప్ వచ్చేసి 9.5. నెక్ విడ్త్ 2.5 ఖర్చుల కోసం ఒక పావు ఇంచు. ఇక్కడ నెక్ డీప్‌గా చూసుకోవాలండి. ఎందుకంటే వీళ్ళకి ఎలా ఉందో అలా ఇవ్వాలన్నమాట. సో నాకైతే వీళ్ళకి కొంచెం హైట్ తక్కువ ఉన్నారు వీళ్ళు. అందుకని చెప్పేసి నెక్ డీప్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. ఇలా పెట్టేసుకోండి. సో మనకి నెక్ డీప్ వచ్చేసి 9.5 ఇంచులండి. 9.5 ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇక్కడ 3 ఇంచులు నెక్ విడ్త్. పైన 2.5 ఖర్చుల కోసం ఒక పావు ఇంచు, కింద 3 ఇంచులు.
నెక్ కట్ చేయకూడదండి, నెక్ అసలు కట్ చేయొద్దు. ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 5.25 తీసుకున్నాను. నెక్ విడత కోసం 2.25, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు. చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇలా చక్కగా షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. నాకు వచ్చేసి 8 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. నడుము లూజు ఖర్చులతో కలిపి అంటే డాట్తో కలిపి 8.7 అండి. అదే మార్కింగ్ ఇక్కడ వేసేసేయండి. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్, అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా నీట్గా. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ సైడ్ కూడా అంతేనండి. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, కోరస్ మన వైపుకు ఉండాలి. ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ కదా, అందుకుని. ఇది క్రాస్గా ఇచ్చారండి ఒరిజినల్ క్లాత్ అనేది మనకి డిజైను. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తాను, మీరు ఇలా క్రాస్గానే వేసుకోవచ్చు, స్ట్రేట్గానే వేసుకోవచ్చు. స్ట్రేట్గా లైనింగ్ క్లాత్ వేసుకుని ఒరిజినల్ క్లాత్ క్రాస్గా ఉంది కాబట్టి క్రాస్గా వేసుకోవచ్చు. రెండు క్రాస్గా వేసుకున్న ప్రాబ్లం లేదు. కానీ నాకు ఏమనిపించిందంటే ఇది స్ట్రేట్గా వేసుకుని ఒరిజినల్ క్లాత్ క్రాస్గా వేసుకుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కదా, మోస్ట్లీ ప్రిన్సెస్ కట్ అన్నీ కూడా స్ట్రేట్గానే ఉంటాయండి, స్ట్రేట్ లైన్సే. ఇక్కడ ప్రెస్ చేసేయండి, గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ ఎలా మార్కింగ్ వేసుకోవాలో చెప్తాను. అర్థమైంది కదండి. నాకు ఒరిజినల్ క్లాత్ లైన్స్ అనేవి డిజైన్ అనేది క్రాస్గా ఇచ్చారు, క్రాస్ కటింగ్ అనుకుని. మనం ప్రిన్సెస్ కట్ కాబట్టి లైనింగ్ క్లాత్ స్ట్రేట్గా వేసుకోండి, ఒరిజినల్ క్లాత్ క్రాస్గా వేసుకోండి. క్రాస్గానే వేసుకుంటానికి వస్తుంది, మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఒక 1/2 ఇంచ్ లోతు అనేది ఫ్రంట్ పార్ట్లో తీసేసుకోండి. నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులండి ఖర్చులతో కలిపి. అందుకని పైన ఫస్ట్ లైన్ దగ్గర నుంచి 6 ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్ తిప్పేసాను. ఇది కట్ చేయను, ఇప్పుడు తర్వాత కట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు ఉందో అంత ఖర్చు వదిలేసేయండి. షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచులండి. 35 కదా, 10 ఇంచులైనా పర్లేదు, మీరు 10 ఇంచులు తీసుకున్నా పర్లేదు, 35 సైజు కాబట్టి. మన వైపు నుంచి ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు కావాలి కదా, ఇక్కడ కరెక్ట్గా లైన్ వేసుకోండి. మీరు చిన్న సైజు బ్లౌజ్ అయితే చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచులు తీసుకోవచ్చు. మీడియం సైజ్ అయితే 10.5, కొంచెం పెద్ద సైజ్ అయితే 10.7 అలా వస్తుంది అనమాట. అంటే మనకి బ్లౌజ్ హైట్ని బట్టి కూడా ఉంటుంది. నెక్ దగ్గర నుంచి కిందకి క్రాస్గా మార్కింగ్ వేసుకోండి. ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు కదా, ఆ ఖర్చు వదిలేసి మన వైపు నుంచి కింద 4 ఇంచులు, పైన 4.5. చెస్ట్ పాయింట్ దగ్గర 4.5 తీసుకోవాలి. కింద 4 ఇంచులు తీసుకుంటే పైన 4.5 తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే ఏమవుతుందంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదులుకోండి కింద, లేదంటే మనకి ఏమవుతుందంటే డాట్ కుట్టేటప్పుడు పైకి లేసిపోతుంది అనమాట. అర్థమైంది కదా. చిన్న సైజ్ అయితే 34 ఇంచుల వరకు మనకి చెస్ట్ ఉంటే కనుక ఫోల్డింగ్ దగ్గర నుంచి అంటే మన ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర నుంచి ఖర్చు వదిలేసుకుని 3.5 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి. ఇది కొంచెం 35 సైజు కాబట్టి నేను 3.5 కన్నా 4 ఇంచులు తీసుకున్నాను. చెస్ట్ పాయింట్ దగ్గర 4.5. ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర నుంచి 4 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 2.5 ఇంచులు, చెస్ట్ పాయింట్ దగ్గర 4.5 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి, ఇలా మొత్తం కూడా. అయిపోయిందండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు నేను కట్ చేయను, ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాను. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, గట్టిగా ప్రెస్ చేసేయండి మన మార్కర్ తోటి. అంతేనండి, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. స్టిచ్చింగ్ వీడియో కూడా ఇదే ఛానల్లో పెట్టేస్తాను, ఇదే వీడియోలో పెట్టేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఇప్పుడు ఇంపార్టెంట్వి షేర్ చేస్తాను మీకు. ముందు వచ్చేసి నాకు హ్యాండ్ లూజ్ దగ్గర కుట్టు వేసేసుకుని తిప్పేసి నేను హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకుని, ఇది చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్ పాయింట్కి చూసుకోండి. దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని నెక్ విడత అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకుని ఒక కుట్టు వేసుకోండి. నార్మల్ కుట్టు అనమాట, అదేమి కరెక్ట్ కుట్టేం కాదు, నార్మల్ కుట్టు. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. జస్ట్ ఒక కుట్టు అంతేనండి, తర్వాత మళ్ళీ మనం మార్చేస్తాము, అదే మన దగ్గరగా కుడతామన్నమాట. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని కొంచెం దగ్గర నుంచి కుట్టుకోండి. ఇలాగా దగ్గర నుంచి కుట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అర్థమైందా? ఇలాగా ఇలా దగ్గర నుంచి కుట్టుకోవాలి. 2 స్టిచ్చెస్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇంకా బేస్ లేదు కదా దీనికి, ఇదే స్ట్రాంగ్ పిల్లర్ లాంటిది, అందుకనే ఒక 2 స్టిచ్చెస్ వేస్తున్నాను దగ్గర నుంచి. ఇది అయిపోయిందండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి మొత్తం కూడా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ కొంచెం షేప్స్ వస్తాయి చూసారా, కట్ షేప్స్, అక్కడ చిన్నగా కట్ చేయండి సరిపోతుంది. ఇలాగా మరి ఎక్కువ కట్ చేయకండి, కుట్టు పోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఉల్టా తిప్పేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా లైనింగ్ మీద ఈ షేప్స్ చూసారా, మరీ దగ్గరగా ఏం రావండి, అంత బాగా దగ్గరగా వేశారు కదా, అంత దగ్గరగా ఏం రావు. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకోండి. అప్పుడు ఆ కుట్టు అనేది విప్పేయచ్చు మీకు అంతగా కావాలంటే. చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. దూరం కుట్టు వేసుకుని తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి, లేదంటే లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా. చూసారా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసుకుందాం. నేను గమ్ముతో ఏం అవసరం లేదు, అంటే జారిపోదు కదా, అందుకని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా. ఇటు సైడ్ కూడా అంతేనండి, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతేనండి. అయిపోయింది. ఇప్పుడు డాట్స్ వేసేద్దాం బ్యాక్ సైడు. షోల్డర్కి తిన్నగా రావాలి డాట్స్ మొత్తం కూడా. 2 డాట్స్ కూడా అంతే రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే రెడీ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేశాను, ఫ్రంట్ నెక్ అవన్నీ ప్రిన్సెస్ కట్ అవన్నీ మీకు తెలిసిందే కదా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇలా పాదం నుంచి డిఫరెన్స్తో కుట్టాలండి, ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ కూడా అంతే, పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా నీట్గా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేద్దాము. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం తర్వాత రెండవది కూడా అంతేనండి. రెండోది కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా
ఇలా మొత్తం కూడా అంతే. ఇక్కడ నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక స్టిచ్, తర్వాత ఇంకొక స్టిచ్. సైడ్ కూడా ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఈ కార్నర్కి. ఇది కూడా ఓవర్లాక్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అదిరిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.